ఈ రైలు ఎక్కితే మా మామూలు ఊరు వెళ్ళిపోయిద్దని ఇక ఆ రైలు ఎక్కి నేను. ఎంత వయసు అమ్మ అప్పుడు మీకు? 7 సంవత్సరాలు 6 సంవత్సరాలునయ్యా. అట్లా నన్ను కూడా తీసుకెళ్ళి నేను చిన్నపిల్లలు కాబట్టి నా మెడలో కూడా కత్తి పెట్టారు. కత్తి పెట్టి నన్ను ఇంటింటికి కానీ కొట్టుకొట్టుకు కానీ తిప్పుతూ నన్ను ఇన్ని బండెడు కొండలేసి నువ్వు వచ్చే వరకు తోము ఈ కొండలు అనేదాన్ని పెంచుకునే అమ్మాయి ఎత్తుకుంటూ వచ్చి నా జుట్టు పట్టుకొని వదిలేసి కొట్టి ఇదిగో ఇక్కడ గాయపరిచి నన్ను రాత్రిపూట నన్ను ఒక గిన్నె అందరికి పంపించేవాళ్ళు అడుకు రావటానికి. ఈ అమ్మాయి పిచ్చి అమ్మాయి వచ్చింది, పిచ్చి అమ్మాయి వచ్చిందని రాళ్ళు పెట్టి కర్రలు పెట్టి కొడుతున్నారు నన్ను. 40 రూపాయలు ఇస్తేనే ఈ బిడ్డ నీకు ఇస్తాను లేకపోతే ఇవ్వను అన్నాడు. మందులు మేపి సోదులు చెబుతూ ఎన్నో శ్రమలు పడ్డాను నేను. అలంకరించబడిన యేసురాజా కనులార నిన్ను చూడనిమ్ము దేవా, ఎందుకయా నాకీ వేదన. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మరొక అద్భుతమైన సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నానండి. సాక్ష్యంతో పాటు వారి యొక్క గానం చాలా అద్భుతమైన గానం. అలాగే వారి సాక్ష్యం, వారు బాల్యం నుంచి పడినటువంటి కష్టాలు అవి విన్నప్పుడు హృదయ విదారకరంగా ఉంది. అయితే వారి యొక్క సాక్ష్యాన్ని అలాగే వారు స్వయంగా రాసినటువంటి కొన్ని పాటలను మనం ఇప్పుడు విందాం. మనతో ఉన్నటువంటి సహోదరి అన్నామణి గారు, వీరు ప్రతిదినము చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు తిరుగుతూ రోల్డ్ గోల్డ్ అమ్ముతూ 6 దినాలు పనిచేస్తూ మరి 7వ దినం ఇదిగో మనం చూస్తున్నటువంటి ఈ సంఘం, చిన్న సంఘం వారు నడుపుతా మరి దేవుని సేవ చేస్తూ మరి చక్కగా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని నడుపుతూ ఉన్నారు. అయితే వారి జీవితంలో ఏం జరిగింది, వారు ఎంతో వినటానికి వినసొంపైన పాటలే మాత్రమే కాదు, హృదయానికి ఆదరణకరమైన పాటలు కూడా వారు రాశారు. వారి స్వరం ఎంతో మధురంగా ఉంది. వారి సాక్ష్యాన్ని, వారి పాటల్ని మనం ఇప్పుడు విందాం. అమ్మ వందనాలు. వందనాలు అమ్మ, చాలా సంతోషం. అమ్మ చెప్పండి, మీ బాల్య దినాల్లో అసలు ఏం జరిగింది, ఎలాగ మీరు దేవుని నమ్ముకున్నారు? మీరు అనేకమైన అద్భుతమైన పాటలు రాశారు, పాడుతున్నారు కూడా. ఈ పాటలు రాయటానికి గల కారణాలని చెప్పండి. నా చిన్నతనంలో నుంచి మా అమ్మకి మేము 4 బిడ్డలము. 4 బిడ్డలమైతే మేము, మా అన్నయ్య పేరు రాములు, మా అమ్మ పేరు రాములు, మా అక్క పేరు నాగమణి, నా పేరు సవమ్మ, మా తమ్ముడి పేరు దుర్గారావు. మా అమ్మ చాలా పేదరికంలో ఉండి పాసి పనిచేసి మమ్మల్ని నలుగురిని పోషించేది. మేము అట్లా పోషించబడతా ఉండేవాళ్ళం. మా నాన్నగారు ఏం చేసేవారు కాదు. అయితే ఒక రోజున మాకు ఒకే ఇల్లు అక్కడ. అయితే ఒక లంబాడమ్మాయి పిల్ల చనిపోయింది. చనిపోయినాక మరి ఆ పిల్ల ద్వారాగా ఏమో నాకు తెలియదు, కానీ నేను మా నాన్నగారు మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నారని నేను రైలు ఎక్కి వెళ్ళిపోవచ్చు అని నేను రైలు స్టేషన్ దగ్గరికి వచ్చాను. వచ్చేవరకు బట్టలు ఉతుకుతున్నారు అందరూ. నేను చిన్నతనం అన్నమాట, నాకు తెలియదు. అయితే 7 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లని నేను. ఆ నీళ్ళలో దిగుబడి వరకు కొట్టుకుపోతున్నాను. నీళ్ళలో కొట్టుకుపోతుంటే చూసి ఆ పాపని రక్షించాలని నన్ను రక్షించారు. రక్షించినప్పుడు మరి నేను ఇంటికి వెళ్ళిపోవాలి కదా. ఇంటికి వెళ్ళకుండా ఈ రైలు ఎక్కితే మా మామూలు ఊరు వెళ్ళిపోయిద్దని ఇక ఆ రైలు ఎక్కే నేను. ఆ ఎక్కటమే నాకు గుర్తు. ఇక ఆ రైలు ఒక ఊరెళ్ళి ఆగింది. నాకు ఆ ఊరు పేరు తెలీదు. నేను చదువు లేదు కాబట్టి, నాకేమి తెలియదు కాబట్టి ఆ ఊళ్ళో నేను చాలా బాధపడుతున్నాను. ఎక్కడుండాలా ఏంటా అని. ఆ చిన్నతనంలోనే. ఎంత వయసు అప్పుడు మీకు? 7 సంవత్సరాలు 6 సంవత్సరాల్లోనే అయ్యా. అంటే మీ సొంత ఊరు కూడా గుర్తులేదా? తెలీదయ్యా.
అట్లా బాధపడుతుంటే కొంతమంది ఏం చేస్తారంటే వచ్చి నన్ను ఒక రైలు కింద కూకుంటారు కదా, ఆ బల్ల కిందలా కూకున్నాను. నేను ఏడుతో కూకుంటే కొంతమంది వచ్చి ఒక అమ్మాయి ఏంటి ఇక్కడ ఊకున్నావని నన్ను అడిగింది. నాకు ఎవరు లేరు, నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదంటే మేము తీసుకెళ్తామరా అని నన్ను చేపట్టుకొని తీసుకెళ్ళిపోయినాక వాళ్ళు ఏంటి ఈ బొగ్గల్లో కత్తులు పెట్టుకొని రోడ్లమ్మట అడుగుతా చిన్నపిల్లలకు మెళ్ళల్లో కత్తులు పెట్టి అడుగు అని వాళ్ళు పోషించబడతారు అన్నమాట. అట్లా నన్ను కూడా తీసుకెళ్ళింది చిన్నపిల్లలు కాబట్టి నా మెళ్ళలో కూడా కత్తి పెట్టి నన్ను ఇంటింటికి కానీ కొట్టుకి కానీ తిప్పుతూ నన్ను ఇట్లా ఈ మెడ మీద కొడుతుంటే ఈ కత్తి ఇట్లా గుచ్చుకొని నొప్పి వచ్చేది. నాకు చాలా బాధపడేదాన్ని. నా వయసు చిన్నది, నేను ఏం చేయలేనని అట్లాగే కన్నీళ్ళు కూకుంటూ ఏడుచుకుంటూ వాళ్ళంటూ తిరిగి కొన్నాళ్ళు జీవనోపాధి చేసేవాళ్ళు. అట్లనే అంటున్నారు, ఇళ్ళు నన్ను కొడుతున్నారు, ఇన్ని బండెడు కొండలేసి నువ్వు వచ్చే వరకు తోమి కొండలు అనేదాన్ని పెంచుకునే అమ్మాయి అంటే ఆ చిన్న తనులో నా బండి కొండలు నేను ఎక్కడ తవ్వుతాను అని ఇంకా అట్టను తవ్వుతుంటే వాళ్ళన్నీ వచ్చి నన్ను కొట్టేసి బాధ నేను పడలేను, వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి నేనని పారిపోయేదాన్ని. అర్ధరాత్రి కాడ రైలు కట్ట తీసుకుని వెళ్ళిపోయేదాన్ని అర్ధరాత్రి కాడ. ఆ అమ్మాయి ఏం చేసేది, నన్ను ఎత్తుకుంటూ వచ్చి నన్ను పెంచుకున్న అమ్మాయి ఎత్తుకుంటూ వచ్చి నా జుట్టు పట్టుకొని వదిలేసి కొట్టి ఇదిగో ఇక్కడ గాయపరిచి నన్ను టిఫిన్ పెట్టుకుంటే వరకు గాయపడిపోయింది. రక్తంతోనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మళ్ళీ కట్లు కట్టి మళ్ళీ అక్కడ ఉంటుంటే రాత్రిపూట నన్ను ఒక గిన్నె ఇచ్చి అందరికి పంపించేవాళ్ళు అడుక్కు రావటానికి. నేను ఆ గిన్నె తీసుకొని చిన్నతనం కదా వెళ్ళి అడిగి ఇక నాకు నిద్ర వచ్చి అట్లాగే పడుకునేదాన్ని. అట్లాగే పడుకుంటే ఇక అర్ధరాత్రి కాడ నుంచి తెల్లారేనాక వెళ్తే ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు దాకా నీకు వాతలు పెడతాం మేము అనేవాళ్ళు. నాకు తెలిసేది కాదు. అట్లా ఆడుతో చాలా బాధపడ్డాక ఒక రోజున పగలే నన్ను అడుక్కురామని పంపించారు గిన్నెచ్చి. నేనేం చేశాను, ఒక బండి వస్తుంది, అది గంటసాల నాకు తెలీదు. ఆ బండి వస్తుంది, ఆ బండి మీద ఈ గిన్నె పెట్టి ఆ బండి ఊగితే చిన్నతనం కదా, బండి ఊగితే నేను వచ్చేసాను బాలపాడు వచ్చేసినాక అక్కడున్న బాలపాడు పిల్లలు గొల్లల పిల్లలు ఈ అమ్మాయి పిచ్చి అమ్మాయి వచ్చిందని రాళ్ళు పెట్టి కర్రలు పెట్టి కొడుతున్నారు నన్ను. నేను పిచ్చిదాని కాదు అంటున్నాను. వాళ్ళు అన్నం వండుకురమ్మన్నారని ఒక ఇంటికాడికి వెళ్ళి అమ్మ నాకు అన్నం పెట్టు ఆకలిస్తుందంటే వాళ్ళు అన్నారు నువ్వెవరి పిల్లలు అంటే నాకు తెలియదంటే మరి నిన్నే పెంచుకుంటాం గొల్లల మాట వాళ్ళు, నిన్నే ఉంటావు మా దగ్గర అన్నారు. సర్లే ఉంటానమ్మా అన్న. ఈ కాళ్ళ దగ్గర ఉంటా. వాళ్ళు కూడా సరిగ్గా అన్నం పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు 2 నెలల కాడికి వెళ్ళి అడుకొచ్చుకొని తిను అనేవాళ్ళు. అంటే అట్టకు నేను అడుకొచ్చుకునేదాన్ని. రాత్రిపూట నాకు దుప్పుడు కప్పుకుంటే ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. కోళ్ళ పరి మీద ఉండే గోతం ఉంటే ఆ కోళ్ళు తెల్ల పొద్దుగోకులు తొక్కాయి ఆ గోతం దులుపుకొని ఆ గోతంలో ఇట్లా సంచి వేసుకొని దాంట్లోకి వెళ్ళి పడుకునేదాన్ని. చెట్టు పిల్లలు కాబట్టి పడుకునేదాన్ని. అట్లా ఉంటుండే వరకు నువ్వు కూడా మా దగ్గర ఉన్న మాకు అమ్మ ఒక పిల్లడు చచ్చిపోయాడు, పోలియో వచ్చి మాకు చచ్చిపోయాడు, మరి నేను ఎక్కడన్నా కమ్మూరులో నేను పెడతాం పర్మిషన్ కానీ అంటే నేను ఏడుస్తున్నాను. వాళ్ళు కనపడతారు కోసం మళ్ళీ బొగ్గుల్లో కత్తులు పెట్టుకున్న వాళ్ళు నన్ను తీసుకెళ్ళిపోతారు అని ఏడుస్తుంటే అంతలోకి ఒక ఆయన పందులు మేపుకుంటూ వెళ్తుంటే ఆయన పేరు వెంకటస్వామి గారు. మరి పిల్ల మాకు దొరికింది, మరి ఈ పిల్ల మరి మాకు దొరికింది, మరి తీసుకెళ్తాను అంటే వాళ్ళ అక్కగారికి బిడ్డలు లేరు. వాళ్ళ అక్కగారి బిడ్డలు అయితే మేము సాయంత్రం పూట వచ్చి నేను తీసుకెళ్తాను అని చెప్పి మరి వెళ్ళిపోయినాక మళ్ళీ సాయంత్రం పూట వచ్చి నన్ను తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మాయి దగ్గర పొండి పెట్టారు. ఆ తెల్లారి గట్ల 3 గంటలకి నన్ను పైకి లేపి మళ్ళీ అటు జేలగడ్డ సైడ్ వెళ్ళి బస్సు ఎక్కిపించుకొని నడిపించుకొని తీసుకొని వెళ్ళి అవినిగడ్డ అంత దూరం నడవాలన్నమాట. ఇక్కడి నుంచి అవినిగడ్డ నుంచి మీరు ఎంత లెక్క వచ్చారో అంత లెక్క దూరం నడవాలి. ఆ చిన్నతనంలో అంత లెక్కలు నడిపించి అక్కడి నుంచి బస్ స్టాండ్ బస్సు ఎక్కించుకొని బందరు తీసుకెళ్ళేవారికి వాళ్ళ అక్కగారు ఉన్నారు. అక్కడ బందర్లో ఉండేవారికి అక్క ఈ పిల్ల నేను తెచ్చుకున్నాను, 40 రూపాయలు ఇస్తేనే ఈ బిడ్డ నీకు ఇస్తాను లేకపోతే ఇవ్వను అన్నాడు. నన్ను 40 రూపాయలకి వాళ్ళ అక్క గారికి అమ్మేశాడు.
అమ్మేస్తే వాళ్ళకి బిడ్డలు లేరు మోమలన నన్ను పెంచుకొని పెద్దలు చేసి ఇక ఆ తమ్ముడు కొడుకిచ్చి పెళ్లి చేశారు. నన్ను పెళ్లి చేసుకున్నాక ఇక అక్కడి నుంచి నేను ఆ అత్తమ్మావుల దగ్గర ఇక వాళ్ళ దగ్గర నుంచి అత్తమ్మావుల దగ్గరకు వచ్చాను. అత్తమ్మావుల దగ్గరకు వచ్చినా కూడా కష్టం పాలయ్యాను. నేను కూడా మందులు మేపి సోదులు చెప్తూ ఎన్నో శ్రమలు. నేను సోదు కూడా చెప్పేదాన్ని. మందులు మేపుకుంటూ సోదు చెప్తుందో శ్రమలు పడ్డాను. నాకు బిడ్డలు లేకపోతే అప్పుడు యేసయ్య నమ్ముకుంటే బిడ్డలు పడతారు. మా ఆడపడుస్తుంది, ఆమె దేవుడు నమ్ముకుంది. ఆమె ద్వారాగా మేము యేసయ్యలోకి వెళ్ళామన్నమాట. అప్పుడు నేను మళ్ళీ ఒక రోజున ప్రార్థన చేస్తాను. నేను యేసయ్య ఈ లోకంలో నేను దిక్కుమాలిందాన్ని గొడ్రాలు ప్రభువా, నా భార్య నాయన ఒక బిడ్డ నువ్వు నేను పంచుకుంటాను. రేపు కుర్చీలో కూకొని పైకి వెళ్ళి స్థితి వస్తే నా గొంతులో నీళ్ళు పసి వాళ్ళు కూడా లేరు ప్రభు అని ఎంతో ఏడిచారు. మా ఏడిచినాక 27 రోజుల పిల్ల నాకు దేవుడు చూపించాక ఆ బిడ్డను పెంచుకొని పెద్దలు చేశాను. ఆ బిడ్డ కడుపు ఒక బిడ్డ పుట్టారు. మరి దేవుడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసుకుంటే నా బ్రతుకులో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. నా జీవితంలో ఎన్నో రాని పాటలు పడ్డాను, నష్టాలు అవమానాలు పడ్డాను, నిందలు పడ్డాను, ఇరుగులు పడ్డాను, ఇబ్బందులు పడ్డాను. ఎన్నో నా జీవితంలో ఒడిదుడుకులు పడిపోయి ఇక మాకు ఇల్లు స్థలాలు లేనప్పుడు ఆ కొట్ల మీద పడుకునేవాళ్ళం. కొట్ల మీద పడుకుంటే ఒక రోజున దేవా నాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు లేదయ్యా, ఒక స్థలం ఇస్తే ఆ స్థలంలో నీకు మందిరం కట్టుకుంటానయ్యా అని ఏడ్చాను. ఏడితే జగనన్న కాలనీ అని ఈ కాలనీలోకి వచ్చాము. అయితే ఈ జగనన్న కాలనీని ఇచ్చారు, మాకు స్థలము ఇచ్చినాక పునాదులు లేపారు. ఆ పునాదుల దగ్గరకు వచ్చి మర్రి పెట్టుకునేదాన్ని. సాయంత్రం వచ్చి పొద్దున్న 9కి సాయంత్రం 4కి వెళ్ళేదాన్ని. యేసయ్యా ఇక్కడ ఈ మందిరంలో నేను ఉండాలయ్యా, ఈ మందిరం పడాలయ్యా, మరి నేను కింద నేను ఉండటం కాదు కానీ డాబా కట్టి ఈ మందిరంలో నేను ఉండాలయ్యా, నీ సన్నిధి నాతో ఉండాలని ఏడుస్తుందని. ఈ ఊరు పేషెంట్ వాడు ఏంటమ్మా పొద్దున పూట వెళ్తున్నావు, సాయంత్రం వెళ్తున్నావు ఏంటమ్మా అనేవాడు. అయ్యా మనుషులు నా మాట లెక్క చెప్పలేరు, వినరు, కానీ నా దేవుడు ఉన్నాడు వినేవాడు, ఆయనకు చెప్పుకుంటున్నాను మొర్రయ్యా అనేదాన్ని. ఆయన ఎగతాళి చేసి నవ్వేవాడు. అయితే అయ్యిందిలేని నా దేవుడు ఆశ్చర్య రీతిగా నాకు మందిరం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, భర్తని మంచిగా ఇచ్చాడు. మరి నా జీవితంలో అసలు అనుభవాలు నేను పడి ఆటలోనే నాకు ఒక పాటగా రాసిన మాట. నేను ఇప్పుడు అమ్మ మీరు ఫస్ట్ చెప్పారే మీ అమ్మ నాన్నగారి పేరు, తర్వాత మీ తోబుట్టుల పేరు చెప్పారు. వాళ్ళు మీ సొంత అమ్మ నాన్న తోబుట్టులేనా? అవును. వాళ్ళు ఇప్పుడు నాకు తెలియదు అయ్యా, తెలీదు. వాళ్ళు ఎక్కడున్నారు ఏంటో నాకు తెలీదు. కనీసం వాళ్ళు ముందర కలిసి అమ్మ మేమే మీ సొంతలు అన్నా సన్నంత అవకాశం నాకు లేదయ్యా. అసలు ఊరి పేరే తెలీదు. ఆ శ్రమంలోనే నేను పాటలు పాడి రాసిన మాట. మీరే దేవుడు మీకు పాట రాశారు. మీరు మొట్టమొదటి రాసిన పాట పాడండి అమ్మా. ఎందుకయా నాకీ వేదన, అందుకో నా స్తుతి ఆరాధన, నా గానం నా ప్రాణం నీదేనో యేసయ్యా, విశ్వాసకర్త ఓ యేసు ప్రభువా కొనసాగించయ్యా నా విశ్వాసకర్త ఓ యేసు ప్రభువా కొనసాగించయ్యా నా విశ్వాసం, మరువనయ్య నీది పాద సన్నిధిని యేసయ్యా, మరువనయ్య నీది పాద సన్నిధిని యేసయ్యా, ఎడవకయ్య నా చెయ్యా కడవరకు యేసయ్యా,
ఎందుకయ్యా నాకీ వేదన, అందుకోవా నా స్తుతి ఆరాధన, నా గానం నా ప్రాణం నీదేనో యేసయ్యా. ఎందుకయ్యా నాకీ వేదన, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మి నేను బ్రతుకుచుంటిని, నిన్ను బ్రతుకుచు పరిగెత్తుచుంటిని. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకును లేక మనసు నేర్చిది. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకును లేక మనసు నేర్చిది. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చెయ్య పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. దేవుడు ఒక అర్ధరాత్రి కాడ ఇద్దరు మనుషులు, ఒక పెద్ద ఆయన ఒక చిన్న ఆయన తెల్లటి బట్టలు వేసుకున్నారు. వేసుకొని నేను ఒక పాకెలో ఉంది, చర్చి వెళ్ళి ఉంది, అక్కడ కూకున్నా. కూకుంటే ఈ చిన్న అతను అంటున్నాడు, అయ్యా ఈమె పాటలు చాలా బాగుపడిద్ది అంటున్నాడు. పెద్ద ఆయన అంటున్నాడు, అమ్మా పాడమ్మా పాడు అన్నాడు. నేనేం పాడాలి నా అర్థం తెలియదు నాకు. అర్ధరాత్రి కాడ 12 గంటలు అయితే పాడమ్మా పాడు అంటున్నాడు ఆయన నా కల్లో. యేసు రాజా నీవు నాతో ఉంటే లోకంలో నా ఏది నాకు అక్కరలేదయ్యా, యేసు రాజా నీవు నాతో ఉంటే లోకంలో నా ఏది నాకు అక్కరలేదయ్యా. యేసు నీవే నా ప్రాణము, నీవే నా గానము, నీవే నా సర్వము యేసయ్యా. యేసు నీవే నా ప్రాణము, నీవే నా గానము, నీవే నా సర్వము యేసయ్యా. యేసు రాజా నీవు నాతో ఉంటే లోకములో నా ఏది నాకు అక్కరలేదయ్యా. లోకమును చూశాను, లోక ఆశలను చూశాను, ఏది చూసిన ఫలితమేమయ్యా. లోకమును చూశాను, లోక ఆశలను చూశాను, ఏది చూసిన ఫలితమేమయ్యా. మార్గము నీవే సత్యము నీవే యేసయ్యా, మార్గము నీవే సత్యము నీవే యేసయ్యా. నిత్య ఆనంద మోక్ష గృహం నీవే యేసయ్యా, నిత్య ఆనంద మోక్ష గృహము నీవే యేసయ్యా. యేసు రాజా నీవు నాతో ఉంటే లోకములో నా ఏది నాకు అక్కరలేదయ్యా. బంధువులు నమ్మాను, స్నేహితులు నమ్మాను, ఎవరను నమ్మిన ఫలితమేమయ్యా. బంధువులు నమ్మాను, స్నేహితులు నమ్మాను, ఎవరను నమ్మిన ఫలితమేమయ్యా. నా పరలోక తండ్రివి నీవే యేసయ్యా, నా పరలోక తండ్రివి నీవే యేసయ్యా. నీతో ఉంటా నీ మాటింటా యేసయ్యా. యేసు రాజా నీవు నాతో ఉంటే లోకములోన ఏది నాకు అక్కరలేదయ్యా. చాలా బాగుందమ్మా పాట. ఈ పాట అప్పటికప్పుడు రాశారా? అంటే రాయలేరుగా? రాయలేను, హృదయంలో 10 సార్లు కంటూ పాఠం చేశాను. అలంకరించబడిన యేసు రాజా కనులార నిన్ను చూడనిమ్ము దేవా,
అలంకరించబడిన యేసురాజా కనులార నిన్ను చూడనిమ్ము దేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. అలంకరించబడిన యేసురాజా కనులార నిన్ను చూడనిమ్ము దేవా. అన్నం వండుకొని రేత్రిపూట కోతకెళ్ళాలని అన్నం వండుకొని తిందామని 3ంటికి లేచా. బాగా తెల్లవారుజాము 3 గంటలకి పొయ్యిలో పొల్లలు పెట్టుకుంటా ఊతుకుంటా పాడుతున్నా. సంవత్సరాలు గడిచిన నీ కృప వీడదు, నెలలెన్నో గడిచిన ప్రభు ప్రేమ మారదు. రమ్ము సోదరా రమ్ము సోదరి రమ్ము రమ్ము అని పిలుచుచున్నాడు యేసయ్యా. రమ్ము రమ్ము అని పిలుచుచున్నాడు. సంవత్సరాలు గడిసిన ప్రభు కృప వీడదు, నెలలెన్నో గడిసిన ప్రభు ప్రేమ మారదు. ఆట ఇది బండి ఎక్కించుకున్నాడు. మాకు బండి లేదు, బండి ఎక్కించుకున్నాడు. మేము ఒక ఇంటికి వెళ్తాకి ఒక దైవ సేవరకాలు ఇంటికి వెళ్తాకి బండి ఎక్కించుకొని, దేవుడు నీకెంత ఆకితి ఇచ్చాడు, ఎన్నిక లేని దాన్ని నువ్వు, ఎక్కడో ఉండవలసిన దాన్ని నువ్వు, నీ దేవుడు ఎంత ఆకితి ఇచ్చాడు అంట వస్తున్నాడు. ఎవరు? నా భర్త. ఇక్కడి నుంచి ఒక్కపొట్టరపాలెం నుంచి అవనిగడ్డకి వెళ్ళే వరకు పాట అయిపోయింది. అవనిగడ్డ వెళ్ళే వరకు పాట అయిపోయింది. పాట వచ్చేసింది. దేవుని సన్నిధిలో ప్రార్థనతో ప్రభునామమును స్తుతింతుము, ప్రభునామమును స్తుతింతుము. హల్లెలూయా 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 హల్లెలూయా. కొత్త ఆకాశం కొత్త భూమిని చూసిదము, కొత్త ఆకాశం కొత్త భూమిని చూసిదము. మొదట ఆకాశం మొదట భూమియు గతించిపోవచ్చున్నవి. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచి పాట అండి. ఇప్పుడు మీరు రోజు అంటే ఏ ఊర్లో వెళ్తారమ్మా ఇవి అమ్మటానికి? అయ్యా, నాసుగుంట, దిబ్బ, జింకపాలెము, ఎదురుమండి, యేసుపురము, మరి మెరకపాలెము, ఇట్లా తిరుగుతానయ్యా. ఇవన్నీ రోజు వెళ్తుంటారు? వారంలో 6 రోజులు అమ్ముతూనే ఉంటాను. రోజుకి ఎంతవరకు అమ్ముతారమ్మా? బేరం బట్టి. ఒకరోజు 400 అవుతాయి, ఒకరోజు 300 అవుతాయి, ఒక రోజున ఏమి లేకుండా మొత్తం, ఒక రోజు 100 రూపాయలు అవుతాయి. ఇక్కడ మరి సంఘం చిన్న సంఘం కట్టుకున్నారు కదా? అవునయ్యా. చిన్నదేమో దేవుడు ఇచ్చింది, దేవునికి స్తోత్రం. ఎంతమంది వస్తారమ్మా ఇక్కడికి? ఇక్కడ కొత్తగా కట్టుకుంటున్నారయ్యా, ఇంకా రాలేదు ప్రజలు. కానీ విశ్వాసంతో కట్టుకున్నా మేము, ప్రజలు వస్తారు అని. ఒక ఆమె బాప్టిషన్ తీసుకుంది, మా వాళ్ళు, మా బావగారు కూతురు. ఆమె బట్టి మేము కూడా దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఆమె బట్టి ఇంకా ప్రజలు వస్తారు అని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. మరి ఇప్పుడు మీకు అంటే పెద్ద వయసు వచ్చింది, మరి నడక చాలా కష్టం కదమ్మా, మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ చర్చి మీద ఎంత అప్పు ఉంటుందమ్మా? ఈ అప్పయ్య అంటే 4-5 ఉంటాయి. అంత మా సొమ్మేం కాదు నాన్న, అంత అప్పులు చేసి కట్టాం. అప్పులు చేసి అక్కడ డాక్టర్ తీసుకొని, ఇక్కడ సొందనాలు తీసుకొని, అక్కడ తీసుకొని, ఎట్టైనా ముందర దేవుడి మందిరం పడాలి, మన దేవుడి సన్నిధిలో మనం ఉండాలి, దేవుడి మందిరం పడాలని ఆశతో ఆసక్తితో దేవుడు మాకిచ్చిన తలంపుతో కట్టుకున్నాం. ఓకే, చాలా సంతోషం అమ్మా. ఇంకొక పాట మీరు బాగా వేదనలో శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు మీ చేత రాయించిన ఒక మంచి పాట పాడి మనం ముగించేద్దాం. ఈయన విశాఖపట్నం వెళ్ళాడు, మమ్మల్ని విడిచిపెట్టి, నా కూతుర్ని నన్ను చిన్నపిల్లప్పుడు విడిచిపెట్టేసి విశాఖపట్నం వెళ్ళాడు. అది శ్రమ నాకు బాగా ఎక్కువైపోయింది, నేను ఒక్కదాని ఉంటుమో నాన్న. అప్పుడు ఈ పాట పాడాను. శ్రమలు పాలైతిమి యేసయ్యా కృపకై వేడితిని, శ్రమలు పాలైతిమి యేసయ్యా కృపకై వేడితిని, శోధనతో రోదనతో నీ సన్నిధికి చేరితినయ్యా, శోధనతో రోదనతో నీ సన్నిధికి
నసగుము దేవా, ప్రార్థనకు ప్రతిఫలము నసగుము దేవా, శ్రమలు పాలైతిమి యేసయ్యా, కృపకై వేడితిని. చాలా మంచి పాట అమ్మా. సరే, చాలా సంతోషం అమ్మా. మరి మీ సాక్ష్యం అయితే ఈ సాక్ష్యం ద్వారా అయినా మీ గ్రామం ఏదో తెలియాలి. అవునయ్యా. దేవుడు తప్పకుండా మీ సాక్ష్యాన్ని మీ రక్త సంబంధికులు, మీ తోబుట్టులకు వినిపిస్తారని నేను అనుకుంటున్నాను. అవును, విన్నారు కదండి, సహోదరి సాక్ష్యం విన్నారు కదా. ఇది ఒక కథలాగా ఉంది. చిన్నతనంలో వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు వెళ్ళాలని ఒక ట్రైన్ ఎక్కటం, ఆ ట్రైన్ ఎక్కడో మధ్యలో దిగిపోవటం, అక్కడ మరి భిక్షాటన చేసుకునే వారికి కంటపడటం, వారి మధ్యలో అనేకమైన చిత్రహింసలు పడి చివరికి ఒక దగ్గర చేరి మరి ప్రభువుని తెలుసుకోవటం, వివాహం అవ్వటమే కాదు, చక్కగా దేవుని సేవ చేస్తూ, దేవుని పాటలు రాస్తూ పాడుతూ, మరి ఎవరి మీద ఆధారపడకుండా వారంలో 6 దినాలు మరి వారికి ఒక చిన్న వ్యాపారం, అంటే రోల్డ్ గోల్డ్ వ్యాపారం, అవి ఊరు తిరుగుతూ అమ్ముతూ ఆ మోకాళ్ళ నొప్పులతోనే మరి ఆదివారం నాడు ప్రభువుకి ఇస్తూ చక్కగా వారు మరి భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి నిజంగా చాలా అద్భుతమైన సాక్ష్యం, అద్భుతమైన గానం, అద్భుతమైన రచన. విషయం ఏంటంటే వారికి ఒక అక్షరం కూడా రాదు, అయినా సరే దేవుని పాటలు చక్కగా రాస్తూ పాడుతూ ఉన్నారు. మరి ఇలాంటి వారి పాటలన్నీ నేను రికార్డ్ చేయాలని ఆశ అయితే ఉంది, కానీ మీరందరూ ప్రార్థించండి. సహోదరి సాక్ష్యం విన్న మీరందరూ కూడా సహోదరి పరిచర్య గురించి, వారి కుటుంబం గురించి మీరు ప్రార్థించండి. సహోదరి అవినిగడ్డ పరిసర ప్రాంతాల్లో ఉంటారండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అయితే రాగలుగుతారు, ఎందుకంటే మరి పెద్ద వయసు వచ్చింది, అందున మోకాళ్ళ నొప్పులు. కాబట్టి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా సహోదరిని పిలిచి వాడుకోదలుచుకుంటే వారి యొక్క నెంబర్ కూడా నేను కింద ఇస్తాను. తప్పకుండా మీరు మీ పరిచయలో వాడుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. అమ్మ, మీ విలువైన సాక్ష్యాన్ని బాల్యతనంలోనే మరి మీ తల్లిదండ్రులను తోబుట్టుని సొంత ఊరినంతా విడిచిపెట్టారు, మా ఊరి పేరు ఆ ప్రాంతం మీద కూడా మీకు తెలియదు అంటూ ఉన్నారు. దేవుడు ఖచ్చితంగా అతి తొందరలో మీ సొంత ప్రజలని మీ మధ్యకి నడిపిస్తారని నేను ఆశపడుతున్నాను, ప్రార్థిస్తాను కూడా. చాలా సంతోషం మీ సాక్ష్యాన్ని, మీ విలువైన సమయాన్ని మాతో పంచుకుంటున్నాను. యేసయ్యా నీవు లేక ఉండలేముగా, నీవు తోడుంటే మా బ్రతుకు పండగేనుగా. యేసయ్యా నీవు లేక ఎండమావిగా, నీవు తోడుంటే మా గుండె నిండు బావిగా మలిగిన దీప